దేవాది దేవుడయ్యుండి సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి తన ఈ లోకంలో అనేకులకి దేవుని రాజ్యము ప్రకటించి అనేకుల్ని స్వస్థపరిచి అనేకుల్ని బాగు చేసి అనేకుల రక్షణార్థమై మానవాళి రక్షణార్థమై ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. ప్రాణమనగా రక్తము కార్చిన వాడిగా బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నది. రక్తం ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో ఉండాలి అంటే పాపి అయిన మానవుడు పరిశుద్ధపరచబడాలి. కాబట్టి ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు మానవాన్ని పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందినాడని దైవ వాక్యము సెలవిస్తున్నది. ఏమిటయ్యా శ్రమ అంటే, నీ కొరకు ఆ దేవాది దేవుడు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని అనగా నిండు యవ్వన కాలంలో రాక పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు చివరి బట్టి వరకు కార్చిన వాడిగా ఉన్నాడు. ఆ రక్తము నీ పాప డాగుల నుండి కడిగి నిన్ను పవిత్రుడిగా చేసి రక్షణ మార్గంలోనికి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే రక్షించబడతారో వారికే పరలోక రాజ్యం, రక్షణ లేని వారికి శిక్ష ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుండగా, శిక్షించబడుట ఏమాత్రం దేవుడికి ఇష్టం లేక ప్రతి మానవుడు పరలోక రాజ్యం చేరాలి, పరలోక రాజ్యంలో తండ్రితో ఉండాలని ఇష్టమై ఉండి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించి నీ పాప డాగుల్ని కడిగి వేయటానికి ఆయన పావన రక్తాన్ని కార్చిన వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మంది ఆ యొక్క రక్తము చిందించి పాపాలు పోగొట్టుకుందామని ఎడ్ల రక్తము, కోళ్ళ రక్తము, పశువుల రక్తంతో ఆ యొక్క అభిషేకం చేసి ఏమనుకుంటున్నామంటే పాపం పోయిందని అనుకుంటున్నాం. అయితే దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తున్నది, సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తదు రక్తేన పరమాత్మైన పుణ్యదాగనం బలియాగమని ఆ యొక్క వేదాలు ఘోషిస్తున్నాయి. అయితే ఎవరు దాంట్లో సెలవిస్తున్నది ఏమిటంటే, సర్వలోక పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. ఎలాంటి రక్తం అంటే అది పరిశుద్ధుడు పుణ్యాత్ముడు చిందించాలి. ఈ లోకంలో ఎవరయ్యా నీ కొరకు ఆ పరమాత్ముడు పుణ్యాత్ముడు చిందించాడంటే ఆయనే ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే ఈ దినాన నువ్వు రక్షించబడాలి, ఒకనొక దినాన దేవుని రాజ్యంలో నీవు ఉండాలని నువ్వు ఇష్టపడినట్టయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి చిన్న ప్రార్థన చేసుకుంటే, ప్రభా నేను జన్మత కర్మత పాపిని, నన్ను క్షమించి నువ్వు చిందించిన రక్తంలో నా 10 పాప డాగులు కడిగి నన్ను పవిత్రం చేసి నీ రాజ్యానికి వారసు చేయని నీ నోటితో నీవు ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ ఆత్మీయ మేలు పొందేవారుగా ఉంటారు. ఇంకా అధికమైన సంగతులు తెలుసుకోవాలంటే మన ఊర్లోనే కరవజల్ల రోడ్లో గిల్గాల్ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం నిజ దేవుని ఆరాధన జరుగును. ఆయా వారాల్లో నియమ కూడికలు జరుగును. రండి, అక్కడ మీకోసము ప్రార్థన చేయడానికి దైవజనులు శ్రీనివాసం కలిగి ఉన్నారు. రండి, దేవుని వాక్యముని ఆత్మీయ మేలులు పొందాలని ప్రభునాన మీకు మనవి చేస్తున్నాం. ఈ స్థలం విడిచిపెట్టక పూర్వము మీ కొరకు ప్రార్థన చేసేవారికి ఉంటాం.